ప్రసాదంలా పెట్టే బెల్లంతో చేసే స్వీట్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. ముందుగా బాస్మతి రైస్ అయినా లేదా నార్మల్ రైస్ అయినా కడిగి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇవి 70% ఉడికించుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకొని తినే తీపిని బట్టి బెల్లం తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. వీటికి ముదురు పాకం ఏం అవసరం లేదు. బెల్లం ఇలా కరిగించుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం ఉండాలి. ఇంకా వీటిని పక్కన పెట్టేసుకొని రైస్ ఇక్కడ చూసారా ఇలా 70% ఉడికించుకోవాలి. ఇంకా గంజంతా బాగా వంచేసిన తర్వాత వేరొక గిన్నెలు తగినంత ఘీ వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు పలుకులు, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. కొద్దిగా గసగసాలు వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. మంచి వాసన వచ్చేలాగా పచ్చి వాసన అంతా పోయి ఇంకా ఈ బెల్లపాకంలో ఉడికించుకున్న రైస్, వేయించుకున్న గసగసాలు, కొబ్బరి ఇదంతా వేసుకొని కొద్దిగా యాలకులు వేసుకోవాలి. మీకు అవసరమైతే కొద్దిగా రంగు వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకొని కొద్దిసేపు దమ్మవనివ్వాలి. అంతేనండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. సింపుల్